ఇదిగో కష్ట నష్టాలకు సంబంధించి నిత్య జీవితంలో మనం చేసేటువంటి పనుల ఆధారంగా చెప్పాలి అంటే ఎలాంటి గతుకులు లేనటువంటి రోడ్డుపైన బైక్ పై వెళ్తున్నామే అనుకోండి, మన ప్రయాణం ఎంత సుఖవంతంగా ఉంటుంది, చాలా బాగా పయనిస్తూ ఉంటాము. కానీ ఎక్కడో ఒక చోట స్పీడ్ బ్రేకర్ రాగానే వేగాన్ని కాస్త తగ్గించుకొని బ్రేక్ వేసుకొని స్పీడ్ బ్రేకర్ని నెమ్మదిగా దాటినప్పుడే మన ప్రయాణం సుఖవంతంగా సౌకర్యవంతంగా ముందుకు సాగుతుంది. అలా కాకుండా నువ్వు అంతే వేగంగా కనుక దాటాలి అనుకుంటే ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం అవుతుంది, లేదా ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. అందుకోసమని దీని ఉదాహరణగా తీసుకొని మన జీవితంలో కూడా అనువర్తితం చేసుకుంటే మనం సుఖంగా ఉన్నంత వరకు, మన జీవితంలో ఎలాంటి అలజడులు సమస్యలు లేనంత వరకు మన ప్రయాణం అనేది బాగానే కొనసాగుతుంది. కానీ ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కాస్త ఓపిక పట్టి ప్రశాంతంగా సంయమనంగా ఏం జరుగుతుంది అని ఆలోచించగలిగితే మన జీవితంలో వచ్చేటువంటి స్పీడ్ బ్రేకర్ల లాంటివే ఈ సమస్యలు కూడా. కాస్త ఓపికగా ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోగలిగితే ఆ